ఈ కథనం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. భారత్కు సంబంధించి ఇండియన్ నేవీ వీళ్ళ వద్ద 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే చాలా పెద్ద యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటారు, అలాగే ఐఎన్ఎస్ విక్రమ ఆదిత్య. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో మీరేం చేయాలి, ఫైటర్ జెట్స్ను డిప్లాయ్ చేయాలి. అంటే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ ఉండాలి. ఎందుకు? మన స్ట్రైక్ కెపాసిటీస్ని పెంచుకోవడానికి. అంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా, వీళ్ళని ఎదిరించాలి అంటే మీ దగ్గర అత్యుత్తమమైన యుద్ధ నౌకలు ఉండాలి, అందులో అత్యుత్తమమైన ఫైటర్ జెట్స్ ఉండాలి. ఇప్పుడు దీని విషయంగా మనము ఫ్రాన్స్తో మాట్లాడాం. అంటే ఆల్రెడీ మనం 36 ఫైటర్ జెట్స్, రఫేల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ వద్ద కొన్నాం కదా. 59,000 కోట్లు ఈ ఆఫర్. చాలా చాలా పెద్దది. ఆ రోజుల్లో దీని విషయంలో చాలా పెద్ద కాంట్రవర్సీ. ఇంతంత పెట్టి మనం ఎందుకు కొనాలి, ఆ కొనాల్సిన అవసరం ఏమిటి, పెద్ద లెవెల్లో గొడవలు జరిగాయి. మొత్తానికి 36 రఫేల్ ఫైటర్ జెట్స్ మనము ఫ్రాన్స్ వద్ద కొన్నాం. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే ఐఎన్ఎస్ విక్రమ ఆదిత్య వీటికి కూడా రఫేల్ విమానాలు కావాలి. కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడే రఫేల్ విమానాలు వేరు, అలాగే ఇండియన్ నేవీకి సంబంధించిన అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మోహరించబోతున్న ఈ ఫైటర్ జెట్స్ వేరు. వీటికి సంబంధించిన రేడార్లు అనండి, యాంటీ షిప్ కెపాసిటీ అనండి, అలాగే మీటియోర్ మిజైల్స్ అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. వీటిలో అంతా కూడా చాలా తేడా ఉంటుంది. కానీ ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారు, మీరు ఆ రోజు 36 యుద్ధ విమానాలు 59,000 కోట్లు పెట్టి కొన్నారు కదా, సరిగ్గా దీనికి కూడా మీకు ఒక 50,000 కోట్లు అంటే 26 యుద్ధ విమానాలేనండి, కానీ 50,000 కోట్లు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని ఫ్రాన్స్ వాళ్ళు చెప్పారు. అంటే ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, క్యాల్కులేషన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ విమానాలు, ఇండియన్ నేవీకి సంబంధించిన రఫేల్ విమానాలు ట్వైస్ ద ప్రైస్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనము మే నెల నెగోసియేషన్స్ మొదలుపెట్టాం. ఫ్రాన్స్ నుంచి మీకు ఈ డెలిగేషన్ వచ్చి చూడండి, ఎలా చూసుకున్నా కూడా ఈ ధరలు ఇలాగే ఉంటాయి. మా దగ్గర ఉండే రఫేల్ విమానాలు ప్రపంచంలో అత్యుత్తమమైనవి. ఎందుకంటే లిటరల్గా ఎన్నో యుద్ధాలను చూసిన యుద్ధ విమానాలు. ఇప్పుడు దాంతో ఏమైంది, మనము ఎంత చెప్పినా కూడా ఫ్రాన్స్ వాళ్ళు తగ్గించలేకపోయారు. 50,000 కోట్లు మీరు ఇవ్వాల్సిందే. ఫైనల్గా ఈ వ్యవహారము అజిత్ దోవెల్ గారి దాకా వచ్చింది. 3 నెలల పాటు ఎటువంటి నెగోసియేషన్స్ జరగలేదు. మొన్న ఈయన మాస్కో వెళ్ళారు. మాస్కో తర్వాత అక్కడి నుంచి ఈయన అమెరికా వచ్చారు. అమెరికాలో ఏంటి, మీకు త్రిమూర్తులు అనాలి. మోదీ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, అజిత్ దోవెల్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఫ్రాన్స్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయనతో ఈయన మాట్లాడారు. ఏమండి, నెగోసియేషన్స్ మార్చి నెల ఆగిపోయింది, ఇవాళ మీరు ఈ విమానాలు మాకు ఇవ్వమని అన్నారు అనుకోండి, రేపు అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు వస్తారు. ఇక్కడే న్యూయార్క్లోనే ఇవన్నీ జరగవచ్చు. ఆయన రష్యా యుద్ధాన్ని ఆపేస్తారు. వెంటనే మోదీ గారికి పుతిన్ గారి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఇమీడియట్గా రష్యా వద్దే మేము ఇలాగ నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు కొన్నాము అనుకోండి, ఏ ధరకు రష్యా వాళ్ళు మాకు ఆఫర్ చేస్తారు, సుఖాయి 57 5th జనరేషన్ విమానాలు వాళ్ళు మాకు ఇస్తాము అంటున్నారు. అలాంటప్పుడు రష్యా కాదు అని మేము మీ దగ్గర కొంటామా? ప్రపంచం అంతా ఏం మాట్లాడుతుంది, ఫ్రాన్స్ విల్ బి ద సెకండ్ రష్యా టు ఇండియా అంటున్నారు. ఇప్పుడు మీరు ఇలాగా మేము చెప్పిన ధరకే మీరు కొనాలి, లేకపోతే వేరే మార్గం లేదు, ఇదంతా మాట్లాడారు అనుకోండి, మోదీ గారికి తిక్క రేగితే రష్యా వద్దే డీల్ పెట్టుకుంటారు. మమ్మల్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఈ పని చేయగలరు? ఇది మీకు అజిత్ దోవెల్ గారు మీకు అమెరికాలో ఫ్రాన్స్కి సంబంధించిన ఎన్ఎస్ఏ ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 30వ తారీఖు ఈయన ఫ్రాన్స్ వెళ్తున్నారు. ఈయన బయలుదేరుతున్నారు అని అన్నప్పుడే మీకు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఇది గవర్నమెంట్ డీల్ అండి. మీకు దసాల్త్ రాఫెల్ ఉన్నా కూడా, దసాల్త్ అనబడే సంస్థ ఉన్నా కూడా గవర్నమెంట్ డీల్ చేస్తున్న వ్యవహారం, నెగోసియేషన్స్ మోదీ గారికి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మధ్య జరుగుతుంది. అలాంటిది అజిత్ దోవెల్ గారు బయలుదేరుతున్నారు అన్న విషయము తెలియడంతో సేమ్ డే ఉదయము
ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి వార్త ఏమిటి, మేము 29,000 కోట్లకే రఫేల్ నేవల్ వెర్షన్ని ఇస్తాము. 50,000 కోట్లు ఎక్కడ, 29,000 కోట్లు ఎక్కడ? ఇంత సడన్గా ఫ్రాన్స్ వాళ్ళు ఎలాగ ఇంత దిగి వచ్చారు, ఈ ధరలు ఇంతలాగా ఎలా పడిపోయాయి? వ్యవహారం సింపుల్ అండి. ఆ రోజు 59,000 కోట్లు పెట్టి మనం కొంటున్నప్పుడు 36 యుద్ధ విమానాలు, దానికి సంబంధించిన రిపేర్లు, మెయింటెనెన్స్, మ్యాన్ పవర్, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఏంటి, ఫ్రాన్స్ నుంచి రావాలి అని చెప్పి మనం ఒప్పందం పెట్టుకున్నాం. కాబట్టే ధరలు ఇంతలా పెరిగాయి. ఇవాళ అంబాలా అనండి, హసీమరా అనండి, ఇక్కడ మనకు 2 స్క్వాడ్రాన్స్ ఉన్నాయి, రఫేల్కి సంబంధించిన స్క్వాడ్రాన్స్. ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి. మీకు ఫ్రాన్స్కి సంబంధించిన ఇంజనీర్లు వచ్చినా వాళ్ళు బస చేయడానికి ఆహారము, అకామిడేషన్ సర్వము మనం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చాము. మన మ్యాన్ పవర్ ఉంది, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ వాడుతున్నాము, స్పేర్ పార్ట్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ మేము ఎందుకండి మీకు 50,000 కోట్లు ఇవ్వాలి, ఏదైనా అర్థము ఉందా అని చెప్పి మే నెల మనం మాట్లాడాం. అది వాళ్ళ బుర్రకి ఎక్కలేదు. ఏదో ఒక రకంగా వీళ్ళకి మన అవసరం ఉంది, మనము వీళ్ళని మభ్యపెట్టి ఈ డబ్బు లాగేసుకుందాం అనుకున్నారు. పైన కూర్చున్న వాళ్ళందరూ గుజ్జూస్, వాళ్ళు 1 రూపాయి కూడా వేస్ట్ చేయరు, ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ అజిత్ దోవెల్ గారితో నెగోషియేషన్ చేయించి, ఇవాళ మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెగోషియేషన్స్ ఎవరంటే అజిత్ దోవెల్. కాబట్టి ఈయన ఫ్రాన్స్తో చేసిన నెగోషియేషన్స్ దాని యొక్క రెపర్కషన్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ వాళ్ళు 29,000 కోట్లకే మేము 26 రఫేల్ విమానాలు మీకు ఇవ్వగలము. ఇందులో మళ్ళీ ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ మేటయోర్ అనబడే మిజైల్స్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ షిప్ వెపనరీ, రేడార్స్, మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సర్వము మీకు ఇందులో ఫిట్ చేసి ఇస్తాము. మీరు దయచేసి రష్యా వద్దకు వెళ్ళకండి. ఇంకొక నెల రోజులు మనం ఓపిక పట్టామనుకోండి, రష్యా వాళ్ళ ఆఫరే మనకు రావచ్చు. కానీ రఫేల్ యొక్క పనితనము ఎంత బాగుంటుంది అంటే, మీకు లడాక్ లాంటి ప్రాంతంలో -30 డిగ్రీలు అనుకోండి, చైనా వాడి ఫైటర్ జెట్స్ ఇంజిన్ కూడా స్టార్ట్ కావు, ఇంజిన్ని వాళ్ళు స్టార్ట్ చేయలేరు. కానీ మన దగ్గర ఏంటి, కోల్డ్ స్టార్ట్ ఫెసిలిటీ. రఫేల్ విమానాలు ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో ఉండడంతోనే మనం ఇవాళ కూడా ఫ్రాన్స్తో మనకి అద్భుతమైన మనకు సత్సంబంధాలు ఉన్నాయండి. మొన్న న్యూయార్క్లో మోదీ గారు, జయశంకర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం మాట్లాడింది అంటే, ఇది ఒక రకమైన ప్రతీకారం అండి. ఆకూస్ అనబడే గ్రూప్ని చూసారా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, ఈ గ్రూప్ మీద వీళ్ళకున్న ప్రతీకారం ఏంటి, భారత్కు కావలసిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ మేమే ఇస్తాం, టోటల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాం, అండర్ వాటర్ డ్రోన్లు ఇస్తాము, అలాగే మీకు కావలసిన ఫైటర్ జెట్స్కి కావలసిన ఇంజిన్లు కూడా మేము సప్లై చేస్తాము, మీ దేశంలోనే వచ్చి మేము యూనిట్స్ పెడతాము, తయారు చేసి ఇస్తాము. ఇది ఎక్కడ, అమెరికాలో ఫ్రెంచ్ ప్రభుత్వము మనకు పెట్టిన ఆఫర్స్. అందుకే మనము ఫ్రాన్స్ని సెకండ్ రష్యా అని మాట్లాడుతున్నాం. ఇవాళ ఏంటి, అజిత్ దోవెల్ గారు వెళుతున్నారు, అక్కడ నుంచి ఫైనల్ ప్రైస్ 29,000 crores అండి, మీరు తీసుకోండి, డీల్ ఫైనల్ చేయండి అన్నారు. ఇంత చవక ధరకు ఇంత అద్భుతమైన ఫైటర్ జెట్స్ మనకి దొరకడము అనేది ఇది ఒక అద్భుతంగా ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి అజిత్ దోవెల్ గారు అమెరికాలో ఎలాంటి మాయ చేశారో, ఎలాంటి విషయాలు మాట్లాడారో ఇవాళ ఫ్రాన్స్ ప్రభుత్వము ఇమీడియట్గా ఈ డిసిషన్ తీసుకోవడము, దయచేసి మా వద్దే కొనుక్కోండి అని చెప్పడము చాలా పెద్ద వార్తగా అందరూ చూస్తున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ మన ఇండియన్ నేవీకి రావడం వలన మన స్ట్రైక్ క్యాపబిలిటీస్ ఏ స్థాయిలో పెరిగి ఉంటుంది? అంచనా వేసి కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.